పరంగా చూస్తే అందరితో సమానంగానే ఇస్తున్నారు. ఇక ఐరన్ ఓర్ లేకపోవడం అన్నట్టు దానికి వచ్చిన సమస్య. దానికి పరిష్కారం ఏంటి అంటే ఇది వేలంలో పాల్గొనాలి. వేలంలో ఎందుకు పాల్గొనటలేదు అంటే ప్రభుత్వ రంగ సంస్థ, సదరు అధికారులు పాల్గొనాలి, వాళ్ళకి అనుమతి ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు అనుమతి అడగరు, వాళ్ళు ఎవరు. ఎవరికి వాళ్ళు వీటిట్లలో జరుగుతున్నది ఏంటి అంటే కాడి వదిలేసే వారినే నడుస్తుంది. దానికి రీజనింగ్ ఏంటి అంటే వెరీ సింపుల్ లాజిక్. మీరు ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ చూసారనుకోండి, దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉజ్జాయింపుగా 3-4 వేలు వేసుకోండి. ఉజ్జాయింపుగా 3-4 వేలు అంటే పక్కాగా చెప్పట్లేదు, ఊహాజనితంగా 3-4 వేలు చెప్తున్నా. దాంట్లో 10% ఉద్యోగులే గంగవరం పోర్టులో పనిచేసేది. దాంట్లో 10% ఉద్యోగులే. ఇక్కడ మిషనరీ ఎక్కువ. ఇక్కడ 2 లక్షల టన్నుల కెపాసిటీ కలిగిన షిప్పులు కూడా పార్క్ చేయగలవు, అక్కడ లేదా చాయిస్. అంటే ఇక్కడ ఎంత తేడా వచ్చేసింది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంప్లాయీస్ ఇక్కడ ఎక్కువ, విపరీతమైనటువంటి వర్కర్స్. ఇందులో ఓవర్ అనేది బర్డెన్ వాళ్ళకి, కానీ అలాగని ఉద్యోగులు తీసేయలేరు.